జయ శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు అనువదించినది. అరణ్యకాండం 61వ సర్గలో ఉన్నాం. రామలక్ష్మణులు సీతను వెదకుట, ఆమె కనబడకపోవటచే శ్రీరాముడు విలపించుట. దశరథ కుమారుడైన శ్రీరాముడు శూన్యముగా ఉన్న ఆశ్రమ ప్రాంతమును, సీత లేని పర్ణశాలను, చెల్లా చెదరుగా పడి ఉన్న ఆసనములను చూచి అక్కడ సీతను చూడక కానక అన్ని వైపులా చూచి బిగ్గరగా అరచుచు లక్ష్మణుని అందమైన భుజములు పట్టుకొని ఇట్లు పలికెను. లక్ష్మణ, సీత ఎక్కడ ఉన్నదో, ఇక్కడి నుండి ఏ ప్రదేశమునకు వెళ్ళినదో, ఆమెను ఎవరు హరించినారో, నా ప్రియురాలిని ఎవరు భక్షించినారో. సీత, నాతో పరియాచకమాడుటకై చెట్ల వెనక దాగి ఉన్నావా? ఇంకా ఈ పరిహాసము చాలును. చాలా దుఃఖాక్రాంతుడనైన నన్ను పొందుము. సౌమ్యరాలవైన ఓ సీత, నమ్మిక గల ఏ లేడి పిల్లలతో నీవు ఆడుకొనుచుండేదానవో ఆ లేడి పిల్లలు నీవు కనబడకపోవటతే కన్నీళ్లు నిండిన కళ్ళతో విచారగ్రస్తములై నిలిచి ఉన్నవి. లక్ష్మణ, నేను సీత లేకుండా జీవించను కదా. సీతను హరించుట వలన కలిగిన గొప్ప శోకముతో బాధపడుతున్న నన్ను నా తండ్రి అయిన దశరథ మహారాజు తప్పక పరలోకములో చూడగలడు. అంటే నేను మరణిస్తాను సీత కనిపించకపోతే అని చెప్తున్నారు శ్రీరాముడు. నేను ఆజ్ఞాపించగా అట్లే చేసేదను అని ప్రతిజ్ఞ చేసి ఆ కాలమును పూర్తి చేయకుండగా ఇక్కడికి నా దగ్గరకు ఎట్లు వచ్చినావు? ఛీ, నీవు స్వేచ్ఛగా ప్రవర్తించేవాడవు, గౌరవమునకు అనర్హుడవు, అసత్యము పలుకువాడవు అని పరలోకములో నా తండ్రి నన్ను నిందించును. సీత, శోకము చేత పీడించబడి వశము తప్పి దీనుడనై మనోరథములన్నీ భగ్నమైపోయిన నన్ను కుటిల స్వభావము గలవానని కీర్తి విడిచినట్లు దీనునిగా విడిచివేసి ఎక్కడికి వెళుతున్నావు? నన్ను విడవకుము. నీవు నన్ను విడిచినచో నేను నా జీవితమునే విడిచెదను. సీతను చూడవలనను తీవ్ర అభిలాష గల రాముడు దుఃఖముతో చాలా బాధపడుచు ఈ విధముగా విలపించుతుండెను. అయినను అతనికి సీత కనబడలేదు. సీత కనబడకపోవటచే శ్రీరాముడు అతి విశాలమైన బురదలో మునిగిపోవచున్న ఏనుగు వలె బాధపడుచుండగా లక్ష్మణుడు అతని హితమును కోరుతూ ఇట్లు పలికెను. ఓ మహానుభావ, ఓ మహాబాహో, విషాదము చెందకుము. నాతో కలిసి ప్రయత్నము చేయుము. ఈ వనములో ఎన్నో గుహలు ఉన్నవి కదా. సీతకు అరణ్యములో సంచరించుట చాలా ఇష్టము. జలమునందు కూడా ఆమెకు అధికమైన ఆసక్తి. అందుచేత ఆమె వనమునకు వెళ్ళి ఉండును, లేదా పుష్పములతో నిండిన పద్మ సరస్సునకు వెళ్ళి ఉండును. ఆమె స్నానము చేయుటకై మీనములతోనూ నీటి ప్రబ్బలి పొదలతోనూ నిండిన నదికైనా వెళ్ళి ఉండవచ్చును, లేదా పరిహాసము చేయుటకై ఎక్కడనైనా దాగి అయినా ఉండవచ్చును. మనమేమి చేసేదమో చూచుటకై, మనలను భయపెట్టుటకై సీత అడవిలో ఎక్కడనైనా దాగి ఉండును. మనము వెంటనే ఆమెను వెతుకుటకు ప్రయత్నము చేసేదము. నీవు సరే అన్నచో ఈ వనమునంతా వెతికి సీత ఎక్కడ ఉన్నదో చూచెదము. నీ మనస్సును దుఃఖవశము చేయకుము. లక్ష్మణుడు స్నేహపూర్వకముగా పలికిన ఈ మాటలు విని శ్రీరాముడు కొంత ఊరట చెందాడు. సమాధానము చెంది అతనితో కలిసి లక్ష్మణునితో కలిసి సీతను వెతుకుటకు ప్రారంభించెను. దశరథ కుమారులైన ఆ శ్రీరామ లక్ష్మణులు సీత కోసమై వనములు, పర్వతములు, నదులు, సరస్సులు అన్ని చోట్ల వెతికిరి. ఆ పర్వత చర్యలు, గుహలు, శిఖరములు అంతటా వెతికినా కూడా శ్రీరామ లక్ష్మణులకు సీత కనబడలేదు. శ్రీరాముడు ఆ పర్వతం మీద అంతటా వెతికి లక్ష్మణునితో ఇట్లు పలికెను. లక్ష్మణ, ఈ పర్వతం మీద ఎక్కడ మంగళప్రదురాలైన సీత కనబడటలేదు. పిదప దుఃఖాక్రాంతుడైన లక్ష్మణుడు దండకారణ్యంలో వెతుకుతూ తేజస్సుతో ప్రజ్వలించుతున్న సోదరుడైన శ్రీరామునితో ఇట్లు పలికెను. శ్రీరామ, నీవు మహాబుద్ధిశాలివి.
మహాబాహువైన విష్ణుమూర్తి బలిచక్రవర్తిని బంధించి ఈ భూమిని పొందినట్లు నీవు జనక రాజకుమారి అయిన సీతను పొందగలవు. లక్ష్మణుడు స్నేహపూర్వకముగా పలికిన మాటలు విని ఆ శ్రీరాముడు దుఃఖముతో నిండిన మనస్సుతో దీనముగా ఇట్లు బదులు పలికెను. లక్ష్మణ, వనమంతా వెతికినాము. వికసించిన పద్మములున్న పద్మ సరస్సులు, అనేకములైన గుహలు, సెలయేళ్ళు ఉన్న ఈ పర్వతము కూడా వెతికినాము. కానీ నా ప్రాణముల కంటే కూడా గొప్పదైన సీత కనబట్టలేదు. సీతాపహరణము చేత కృషించిపోయిన శ్రీరాముడు ఈ విధముగా విలపించుచు దీనుడై దుఃఖాక్రాంతుడై ముహూర్త కాలం పాటు వ్యాకులత చెందెను. మిక్కిలి సంతాపము చెందిన శ్రీరాముని శరీరము కృషించిపోయెను. బుద్ధి సరిగా పనిచేయకుండెను. స్పృహ కూడా తప్పుచుండెను. ఈ విధముగా శ్రీరాముడు దుఃఖపీడితుడై దీనుడై వేడిగా దీర్ఘముగా నిట్టూర్చి కూర్చుండిపోయెను. అతడు మాటిమాటికి నిట్టూర్చుచు బాష్పముల చేత దగ్గుత్తిక చెందిన కంఠముతో అయ్యో ప్రియురాల అని అనేక పర్యాయములు అరిచెను. లక్ష్మణుడు అంజలి ఘటించి వినయపూర్వకముగా అనేక విధముల ఆ శ్రీరాముని ఓదార్చెను. కానీ శ్రీరాముడు లక్ష్మణుడు పలికిన మాటలు లెక్క చేయక ప్రియురాలైన ఆ సీత కనబడకపోవటచే మాటి మాటికి విలపించెను. శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండలోని 61వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 62వ సర్గము. శ్రీరాముడు సీత కొరకై విలపించుట. ధర్మాత్ముడు మహాబాహువు పద్మనేత్రుడు అయిన శ్రీరాముడు సీత కనబడకపోవట చేత దుఃఖముచే మ్లానమైన బుద్ధి కలవాడై విలపించెను. మన్మధుని చేత పీడితుడైన శ్రీరాముడు సీత కనబడకపోయినను కనబడుతున్నదని భావించుచు విలపించుటచే పైకి స్పష్టముగా రాని మాటలతో ఇట్లు పలికెను. ప్రియురాల, నీవు పుష్పములపై అధిక ప్రీతి కలదాన వగుట చేత నీ శరీరమును అశోక వృక్షము కొమ్మల చేత కప్పుకొనుచున్నావు. దానివలన నా శోకము వృద్ధి పొందుతున్నది. అరటి స్తంభాలతో సమానములైన నీ 2 తొడలను అరటి చెట్లు కప్పివేయునట్లు చేసినావు. కానీ నాకు అవి కనబడిపోయినవి. వాటిని దాచలేకపోయినావు. నీవు నవ్వుచూ కర్ణికార వృక్షముల గుంపులోనికి వెళ్ళుతున్నావు. నాకు బాధ కలిగించే ఈ పరిహాసం ఇంక చాలును. నేను అలసిపోయి ఉన్నప్పుడు పరిహాసము చేసి ఏమి ప్రయోజనము? పరిహాసమే అయినను నీవు చేయుచున్న ఈ పని నాకు ఇష్టం కలిగించుటలేదు. ప్రియురాల, నీకు పరిహాసము చేయుట చాలా ఇష్టమని నాకు తెలియను. కానీ ఇట్టి పరిహాసము విశేషించి ఆశ్రమములో ప్రశస్తము కాదు. అందుచే ఓ విశాలాక్షి, నీవు రమ్ము. నీ పర్ణశాల శూన్యముగా ఉన్నది. లక్ష్మణ, నిశ్చితముగా సీతను రాక్షసులు భక్షించి ఉందురు లేదా హరించి ఉందురు. అట్లు కానిచో నేనిట్లు విలపించుచుండగా ఆమె రాకుండా ఉండునా? కన్నీళ్లు కార్చుతున్న ఈ లేళ్ల గుంపులు సీతను రాక్షసులు భక్షించినారని చెప్పుచున్నవా అన్నట్లు ఉన్నవి. అయ్యో ఆర్యురాల, ఎక్కడికి పోయినావు? అయ్యో పతివ్రత, శ్రేష్టమైన దేహఛాయ కలదానా, అయ్యో నీకిప్పుడు ఇట్టి ఆపద సంభవించుటచే ఆ కైకేయీదేవి కోరిక తీరినది. సీతతో కలిసి బయలుదేరి వెళ్ళిన నేను ఆమె లేకుండా అయోధ్య చేరి శూన్యమైన అంతఃపురములో మరలా ఎట్లు కాలు పెట్టగలను? నేను పరాక్రమము లేనివాడనని, దయలేనివాడనని లోకులు చెప్పుకొందురు. సీతను కోల్పోవుట చేత నేను పిరికివాడననే విషయము స్పష్టమే కదా. నేను వనవాసము పూర్తి చేసుకొని వెళ్ళిన పిమ్మట మిథిలాధిపతి అయిన జనక మహారాజు వచ్చి క్షేమమా అని ప్రశ్నించినప్పుడు అతని ముఖము ఎట్లు చూడగలను? సీత నా పక్కన లేకుండుట చూచి జనక మహారాజు పుత్రిక ఎందలి ప్రేమ చేత దుఃఖితుడై తప్పక మూర్ఛ చెందును. లేదా నేను భరతుడు పాలించుతున్న అయోధ్య నగరమునకు వెళ్ళను. సీత లేని స్వర్గము కూడా నాకు శూన్య ప్రదేశము వంటిదే. లక్ష్మణ, నన్ను ఈ వనములోనే విడిచిపెట్టి నీవు మంగళకరమైన అయోధ్య నగరమునకు వెళ్ళిపోము. సీత లేకుండా నేను ఏ విధముగానూ కూడా జీవించజాలను. భరతుణ్ణి గాఢముగా కౌగలించుకొని రాజ్యము ఏలుము
అని శ్రీరాముడు నీకు అనుమతి ఇచ్చినాడు అని నా మాటగా అతనికి చెప్పుము. నీవు నా ఆజ్ఞ ప్రకారము తల్లులైన కైకేయికి, సుమిత్రకు, కౌసల్యకు న్యాయానుసారము అభివాదనము చేయవలను. నీవు కౌసల్య చెప్పిన పనులు చేయుచు ఆమెను ప్రయత్నపూర్వకముగా రక్షించవలను. నేను సీత ఏ విధముగా వినాశనము పొందినామో ఆ విషయమంతా నా తల్లికి సవిస్తరముగా తెలుపవలను. చాలా దైన్యం పొందిన శ్రీరాముడు అరణ్యములో సీత కనబడకుండుటచే ఈ విధముగా విలపించుచుండగా లక్ష్మణునకు కూడా భయము చేత ముఖము వాడిపోయెను, మనస్సు వ్యధ చెందెను. ఈ విధముగా అతడు కూడా చాలా దుఃఖార్తుడయ్యను. శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండలోని 62వ సర్గము సమాప్తము. 63వ సర్గ 63. శ్రీరాముడు విలపించుట. ప్రియురాలు లేని ఆ శ్రీరాముడు శోకము చేత మోహము చేత పీడింపబడుచున్నవాడై చాలా దుఃఖించుచు సోదరుడైన లక్ష్మణునకు కూడా దుఃఖము కలిగించుచు మరలా మరింత తీవ్రమైన దుఃఖమును పొందెను. అధికమైన శోకములో మునిగిపోయిన ఆ శ్రీరాముడు దుఃఖముతో ఏడ్చుచు వేడి నిట్టూర్పులు విడుచుచు దుఃఖమునకు వసుడైన లక్ష్మణునితో దుఃఖమును ప్రకటించుచు ఇట్లనెను. ఈ భూమిలో పాపకర్మలు ఆచరించిన వారిలో నా వంటి వాడు మరొకడెవడూ లేడని తలచెదను. ఎందుచేతననగా ఒక శోకము తర్వాత మరి ఒక శోకము అవిచ్ఛిన్నముగా నా హృదయమును మనస్సును ఛేదించుచూ వచ్చుచున్నవి. పూర్వజన్మలో నేను అనేక పర్యాయములు ఇష్టం వచ్చినట్లు పాపకర్మలు చేసి ఉన్నాను, సందేహం లేదు. దాని ఫలితమే ఇప్పుడు వచ్చి పడినది. అందుచేతనే నేను కష్టములు అనుభవించుచున్నాను. రాజ్యము పోయినది, బంధుజనులు దూరమైనారు, తండ్రి మరణించినాడు, తల్లికి దూరమైనాను. వీటికి అన్నింటి గురించి ఆలోచించుతుండగా ఇది నా దుఃఖ వేగమును పెంచుతున్నది. జనశూన్యమైన అరణ్యములో ప్రవేశించిన పిమ్మట ఆ దుఃఖము అంతా నా శరీరంలో శాంతించినది. కానీ ఇప్పుడు సీతావియోగము కలుగుటచే ఆ దుఃఖమంతా కట్టెలు వేయుటచే వెంటనే అగ్ని ప్రజ్వరించినట్టు మరలా విజృంభించినది. నా ప్రియురాలు భయస్వభావము కలది, పూజ్యురాలు అయిన ఆ సీతను రాక్షసుడు బలాత్కారముగా అపహరించగా ఆమె ఆకాశమును పొంది సస్వరముగా విలపించుచు భయముతో వికృత స్వరముతో మిక్కిలి ఏడ్చి ఉండును. నిశ్చయము వర్తులములైన నా ప్రియురాలి ఆ స్థనములు ఎల్లప్పుడూ చూచుటకు అందముగా ఉండు ఎర్రని ఉత్తమమైన మంచి గంధము పూసుకొనుటకు అలవాటు పడినవి. అట్టి స్థనములు రక్తపు బురద చేత పూయబడి ప్రకాశహీనములై ఉండును. సత్యము, సీత రాక్షసుల వశమైపోయి ఉండును. అందుచేత మధురములు సుస్పష్టములు మృదువులు అయిన మాటలు పలికెడిది, ముడిచిన కేశపాసము కలది అయిన ఆమె ముఖము రాహువు నోటికి చెక్కిన చంద్రబింబము వలె కాంతిహీనమై ఉండును. ఉత్తమమైన నియమములను పాటించు నా ప్రియురాలు ఎల్లప్పుడూ హారములు ధరించుటకు అలవాటు పడినది. అట్టి ఆమె కంఠమును రక్తము త్రాగే రాక్షసులు నులిమి వేసి రక్తము త్రాగి ఉందురు. నేను దగ్గర లేని సమయమునందు రాక్షసులు సీతను ఆ నిర్జనమైన అరణ్యము నుండి అపహరించి లాగినప్పుడు ఆమె దీనురాలై గోరింక వలె అరచి ఉండును. లక్ష్మణ, ఉత్తమ శీలము సుందరమైన చిరునవ్వు కల సీత పూర్వము ఈ శిలాఫలకముపై నాతో కూడా నా సమీపమున కూర్చుండి నవ్వుచు నీతో ఎన్నో మాటలు మాట్లాడుచుండేది. నదులలో శ్రేష్టమైన ఈ గోదావరి నది నా ప్రియురాలికి సర్వదా ఇష్టమైనది. ఆమె ఆ నదికి వెళ్ళి ఉండునా అని ఆలోచించుతున్నాను. కానీ ఆమె ఒంటరిగా ఎన్నడూ వెళ్ళదు కదా. పద్మముల వంటి విశాల నేత్రములు కల సీత పద్మములు తీసుకొని వచ్చుటకు వెళ్ళి ఉండునా? అది కూడా యుక్తము కాదు. ఎందుచేతననగా ఆమె ఎన్నడూ నేను దగ్గర లేకుండా పద్మాల కోసము వెళ్ళదు. అనేక విధములైన పక్షుల సముదాయములతో కూడిన ఈ వనములోని వృక్షముల గుంపులు చక్కగా పూసి ఉన్నవి. ఈ వనములోనికి వెళ్ళి ఉండునా? అది యుక్తము కాదు. ఎందుచేత అనగా అసలే భయస్వభావము గల ఆమె ఒంటరిగా చాలా భయపడును. ఓ సూర్యుడా, లోకములో ఎవరేమి చేసినారో ఎవరేమి చేయలేదో నీకు తెలియను. లోకుల సత్యమునకు
అసత్యమునకు నీవు సాక్షివి. అందుచే నా ప్రియురాలు ఎక్కడికైనా వెళ్ళినదా, లేదా ఎవడైనా ఆమెను హరించినారా అను విషయమును నిత్యము శోకమునకు వసుడనైన నాకు చెప్పుము. ఓ వాయుదేవ, అన్ని లోకములలోనూ నీకు తెలియనిది ఏదీ లేదు. అందుచేత సత్కులమందు జన్మించిన సీతను గూర్చి చెప్పుము. ఆమెనెవరైనా హరించినారా, లేక మరణించినదా, దారిలో ఉన్నదా? ఈ విధముగా శరీరము శోకమునకు లొంగిపోగా సంజ్ఞ కోల్పోయి విలపించుచున్న రామునితో బుద్ధియందు దైన్యము లేనివాడు, న్యాయ మార్గమును అనుసరించువాడు అయిన లక్ష్మణుడు ఆ సమయమునకు తగినట్లు మాట్లాడాను. పూజ్యుడవైన శ్రీరామ, లక్ష్మణుడు అంటున్నాడు, దుఃఖమును విడిచి ధైర్యము అవలంబించుము. సీతను వెదకుటకై ఉత్సాహము చూపుము. లోకములో ఉత్సాహవంతులైన మనుషులు చాలా కష్టమైన పనులు చేయవలసి వచ్చినా కూడా దిగులు చెందరు. దుఃఖార్తుడైన శ్రీరాముడు ఈ విధముగా పలుకుతున్న గొప్ప పౌరుషము గల లక్ష్మణుని మాటలు లెక్క చేయలేదు. ధైర్యమును కోల్పోయి మరల గొప్ప దుఃఖమును పొందెను. శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండలోని 63వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.